నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? మేషరాశి వారికి ఈ రోజున ఆరోగ్య సంబంధమైన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ చూపించాలి. దీర్ఘకాలిక అనారోగ్యాల విషయంలో కానీ లేకపోతే డిప్రెసివ్ థింకింగ్లోంచి కానీ బయటికి రావడానికి ఎక్కువ ప్రయత్నం చేయడం అనేది చాలా మంచిది. అంటే ప్రతి చిన్నదానికి ఈ పని అవుతుందా లేదా అనుకోవడం, లేకపోతే నేను సాధించలేనేమో అని కొత్త రకమైన ఆలోచనలు ఏదైనా ఉంటే వాటిని అధిగమించే విధంగా ప్రయత్నాలు అనేవి చేస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఒకటి కనబడుతోంది. అలాగే కొన్ని సందర్భాల్లో అలా ఉన్నప్పటికీ అది మీకు ఆత్మస్థైర్యం విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అంటే పోటీలకు సంబంధించిన విషయాల్లో ఎంత నిరుత్సాహంగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ మీరే ఎలాగైనా సాధిస్తానని మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకునే అవకాశాలు లాంటివి కూడా కనబడుతున్నాయి. అంటే అది ఏదైనా పోటీలకు సంబంధించి కావచ్చు, నిర్ణయాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, అలాగే కమ్యూనికేషన్ విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన విషయాల్లో మీరు ఏదైనా సరే మీ అంతటి మీరు నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేసుకోవడానికి అవకాశం ఉన్న రోజు. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోందండి? ఈ రోజున వృషభ రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తూ ముందుకు పెడతారు. అలాగే కమ్యూనికేషన్ బాగున్నప్పటికీ కూడా మీ యొక్క ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ లేకపోతే ఏదైనా కంప్యూటర్ రిలేటెడ్ వాటిల్లో కానీ ఏదైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కనుక ముఖ్యంగా ఏదైనా అలాంటి పరికరాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కమ్యూనికేషన్ విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు ముఖ్యంగా కుటుంబంతో కానీ లేకపోతే మీ యొక్క ఇష్టపడిన వ్యక్తులతో కానీ అలాగే మీ సంతానంతో కానీ మాట్లాడేటప్పుడు మీరు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీ ఆలోచనలు ఫలించే విధంగా ఉంటాయి. మిథున రాశి. అమ్మ, మరి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళకి ఈ రోజున గృహ వాతావరణం కొంత ఆలోచనలు రేకెత్తించే విధంగా ఉంటుంది. అంటే గృహాన్ని ఎలా మనం పెట్టుకోవాలి, గృహంలో అలాగే స్థిరాస్తులను ఎలా పెంపొందించుకోవాలి, అలాగే ఏ రకమైన వాహనాలను ఏదైనా మార్చాలా అనే అటువంటి వాటికి సంబంధించిన విషయాల మీద మీరు దృష్టి ఎక్కువ సారించడం అనేది, దృష్టి సారించడంతో పాటుగా ఎలాగైనా సరే వీటిని మనం మార్చుకోవాలన్న ఉద్దేశంతో ఆర్థిక సంబంధమైన విషయాలు అంటే కొంత మీకు ఆ విషయాలకు సంబంధించినంత వరకు కొంత ఆర్థిక సంబంధమైన అంశాలు మీకు అనుకూలంగా ఉన్నట్టుగా కనబడతాయి. అంటే వాటి వల్ల ఆ విషయంలో మీ అంతటా మీరు గెయిన్ చేసిందో లేకపోతే మీ యొక్క తల్లి లేకపోతే స్థిరాస్తులకు సంబంధించి వాటి మీద వచ్చిన ఆదాయాల వల్ల మొదలైనవి మీరు దగ్గర పెట్టుకొని వాటితో గృహాన్ని ఎలా మనం అభివృద్ధి చేయాలనే ఆలోచనలు వచ్చే అవకాశం ఒకటి. విద్యా సంబంధమైన విషయాల్లో కూడా విద్యార్థులకి అనుకూలమైన ఫలితాలు ఏర్పడుతూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది కనబడుతుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోందండి? కర్కాటక రాశి వాళ్ళ విషయం తీసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి ప్రతి విషయంలోనూ కూడా చాలా స్థిర నిర్ణయాలు ఉంటున్నప్పటికీ కూడా మళ్ళీ మీలో మీరే ఈ నిర్ణయం తీసుకున్నాను, ఇది నిజంగా నేను చేయగలనా లేదా అని మళ్ళీ మీ మీద మీరు అపనమ్మకం అనేది ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అది ఆ చేద్దాం అనుకుంటున్న పనిని మళ్ళీ మధ్యలో వదిలేసే అవకాశాలు, దాని మీద మీకు నిర్లిప్తత మొదలైన వాటికి అవకాశం అనేది ఏర్పడుతుంది. కనుక ఆ రకమైన వైరాగ్య భావం నుంచి బయటకు వస్తూ ఏదైనా కార్యక్రమం చెయ్యాలి అనుకున్నప్పుడు ముఖ్యులు ఎవరన్నా మీకు సహకరిస్తా అంటే సహకారాన్ని తీసుకోను అని అనుకోకుండా అవసరమైన చోట సహకారాన్ని స్వీకరిస్తూ ముందుకు వెళుతూ అలాగే దాని ద్వారా మీరు అంటే వృత్తికి సంబంధించిన విషయాల్లో అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలు అనేవి కూడా చాలా అధికంగా ఉంటాయి. కాబట్టి వృత్తి చేసే ప్రదేశాల్లో కొంత ఎక్కువ దృష్టి సారిస్తూ అంటే ఇతరుల సహకారంతో నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి కొంతవరకు అనుకూలమైన సమయం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారి ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి? సింహరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున కుటుంబ సంబంధమైన విషయాలలో కానీ ఇతరులకి వాగ్దానం చేసిన విషయాల్లో కానీ కొంత ధనం అనేది ఖర్చు అవుతుంది. అయినప్పటికీ ఇవ్వవలసిన సమయానికి ఇతరులకి వాగ్దానం మీద నిలబడలేకపోవడం వల్ల లేకపోతే సమయానికి మీకు ధనం చేతిలోకి రాకపోవడం వల్ల కుటుంబ వ్యక్తుల మధ్య కొంత అభిప్రాయ భేదాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు ఆ విషయంలో మీరు కొంత జాగ్రత్తలు పాటించుకుంటూ అభిప్రాయ భేదాలు ఉన్న వాటిని అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు అయితే ఒకటి చేయాలి. అలాగే కుటుంబంలో ముఖ్యంగా మీ యొక్క తండ్రి గారితో కానీ
లేకపోతే పెద్దల ఆశీస్సులు కానీ తీసుకుంటూ మీరు ఏదైనా చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో వారి యొక్క సలహా సహకారంతో ముందుకు వెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలంటే ఏదైనా ఆధ్యాత్మిక ప్రయాణాల కొరకు కూడా మీరు ప్లాన్ చేయొచ్చు. అలాగే దానికి సంబంధించి ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఏదైనా వెనకబడిపోవడం వల్ల అంటే రావాల్సిన సమయాన్ని రాకపోవడం వల్ల కొంత అసంతృప్తి అనేది ఏర్పడుతుంది కాబట్టి దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళకి మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం, అంటే ఏ పనైనా సాధించగలననే ఒక ధైర్యం, ఒక నమ్మకం, ఒక స్థిరత్వం ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. చేసినా కూడా మీ ఆలోచన ఎక్కువ భాగం ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా ఉంటుంది. మీ మీద మీకు నమ్మకం కన్నా కూడా ఇతరులకు సహకరించడం కోసం ఎక్కువ మీరు ప్రయత్నాలు చేయడం బట్టి దానివల్ల ఏమవుతుందంటే మీ పనులు కొంత జాప్యం అవుతుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగా మీ పనులు మీరు పూర్తి చేసుకోవడం, ఆధ్యాత్మిక ఆలోచనలలో మీరు ఉన్నప్పటికీ కూడా ముందుకు వెళ్ళే టైంలో చేసుకుంటూ ముందుకు వెళ్ళడం. అలాగే దాంతోపాటుగా మీకు ఏదైనా ముఖ్యమైన మీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కూడా చాలా వరకు ఇంతకు ముందు కంటే కొంత బెటర్గా ఉంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలు కూడా కొంతవరకు మీకు అనుకూలంగా ఉంటాయి. వృత్తిలో మీ యొక్క ధైర్యం, నమ్మకం పెరుగుతుంది. తులారాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి తులారాశి వారు ఈ రోజు వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. తులారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ తులారాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క డిప్రెసివ్ థింకింగ్ కన్నా కూడా వైరాగ్య భావనలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. అలాగే పుణ్యస్నానాలు, పుణ్యనదులకు వెళ్ళడం అనేది, ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందిన వ్యక్తుల్ని కలవాలనుకోవడం, లేకపోతే అలాంటి మఠానికి సంబంధించిన వ్యక్తులతో మీరు మాట్లాడడం, వాటికి సంబంధించిన డొనేషన్ల గురించి ఆలోచనలు చేయడం, ఎక్కువ ఖర్చులు అనేవి కూడా చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఆకస్మికమైన ఖర్చులు, ముఖ్యంగా మీరు ఏదైనా ఇలాంటి డొనేషన్స్ రూపంలో కానీ, మీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ, అలాగే మీ యొక్క శత్రువుల మీద విజయం సాధించడానికి కానీ, వీటికి సంబంధించిన విషయాలు అంటే పోటీల్లో సంబంధించిన విషయాల్లో ధనం అనేది కొంత ఎక్కువ ఖర్చు అవుతుంది. అయినప్పటికీ కూడా ఆ విషయంలో మీరు ఏమీ ధైర్యాన్ని కోల్పోకుండా ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ కలిసి ముఖ్యంగా వ్యాపారాన్ని కూడా అభివృద్ధి చేసుకునే దిశగా మీరు ఆలోచనలు చేస్తారంటే మీ యొక్క ధనం ఖర్చు అయ్యేది కూడా ఎక్కువ శాతం మీ యొక్క ఆలోచనలు వ్యాపార అభివృద్ధి కోసం దూర ప్రదేశాల్లో వ్యాపారాన్ని విస్తరించడానికి కూడా ఆలోచనలు చేస్తారు. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వృశ్చిక రాశి వాళ్ళకి అన్ని విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడం అనేది, ముఖ్యంగా ఆ ఆగుతూ వచ్చిన పనులలో ఎవరన్నా ఆకస్మికమైన మీ ఆదాయం అంటే ముఖ్యంగా మీ స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద, పొలాలు మొదలైన వాటి మీద, మీ స్థిర విషయాల మీద అంటే వాటికి సంబంధించిన విషయాల్లో మీకు చాలా వరకు ఒక వే దొరుకుతుంది. అంటే మీ యొక్క తల్లితర బంధువులతో మీరు చర్చించడాలు అలాంటివన్నీ ఉంటాయి. అలాగే వాటికి సంబంధించిన విషయాలు ఆర్థికంగా అనుకూలంగా ఉంటాయి. చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాలు కొంత సులువుగా అయిపోతూ ముందుకు పెడతాయి. అలాగే ఈ యొక్క వారసత్వపు ఆస్తులకు సంబంధించిన విషయాలు కూడా చాలా వరకు వాటికి సంబంధించి అనుకోని ఒక చక్కటి పరిష్కారం లాంటిది దొరుకుతుంది. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతోందండి ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళ విషయంలో వృత్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నూతన వృత్తుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. కానీ వృత్తిలో సంబంధం లేని వ్యక్తుల యొక్క జోక్యం కానీ, వాళ్ళు నిరాశ నిస్పృహకు గురి చేయడానికి చేసే ప్రయత్నాల వల్ల కానీ మీకు దాని మీద కొంత వైరాగ్య భావనలు వచ్చే అవకాశం ఉంది. కనుక ఇతరుల జోక్యం లేకుండా మీ నిర్ణయాలు ఏదైనా మీరే తీసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి అయితే మీ అంతటా మీరు చేసుకోవాలి. అలాగే మీ ఆలోచనలు కొన్ని సందర్భాల్లో మీకే అది వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉంది. కనుక అలాంటి వాటిని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా ఏ ఆలోచన అయినా సరే మీ జీవిత భాగస్వామితో కలిపి ఆలోచించడం, మీ సంఘంలో గుర్తింపు గౌరవం కలిగిన స్నేహితులతో కలిపి ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడం మొదలైనవి చేయడం బట్టి ఇలాంటి వాటిని అధిగమిస్తూ ముందుకెళ్ళగలుగుతారు. మకర రాశి. అమ్మ, మకర రాశి వారి యొక్క ఫలితాలు ఈరోజు ఎలా ఉండబోతున్నాయి? మకర రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రయాణాలకు కానీ, విద్యాపరమైన విషయాల్లో దూర ప్రదేశాల్లో అవకాశాలు కానీ, ఉన్నత విద్య నిమిత్తం దూర ప్రదేశాల్లో ప్రయాణాల కొరకు మీరు ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి ఒకటి బలంగా కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా అలా ప్రయాణాలు అవి ఆ రకంగా మీరు ఆలోచిస్తున్నప్పటికీ కూడా వృత్తికి సంబంధించిన విషయాలలో కానీ, లేకపోతే ఏదైనా గృహ స్థిరాస్తుల విషయంలో కానీ
వాటిని సెటిల్ చేసుకోవడానికి కూడా పక్కన ఆలోచిస్తారు. నూతన విషయాలు నేర్చుకుంటారు. విద్యార్థులకు విద్యాపరంగా అనుకూలంగా ఉంటుంది. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తూ ముందుకు పెడతారు. అలాగే కొత్త విషయాలు తెలుసుకోవడంతో పాటుగా నూతన వస్తువులు కొనుగోలు కొరకు కూడా ప్రయత్నాలు చేస్తారు. కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? ఈ కుంభరాశి వాళ్ళకి ఆకస్మికంగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ అనుకోని ప్రయాణాలు కానీ కొంత చికాకును కలిగిస్తాయి. అంటే మీ ప్లాన్లో లేని ప్రయాణాలు, అలాగే అనుకోని కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్, దాంతోపాటుగా ఆ ఊహించని ప్రయాణాల్లో అనుకోకుండా వస్తువులు కొంత అటు ఇటు అవ్వడం, పెట్టుకున్న ప్లాన్ అటు ఇటు అయ్యి దానివల్ల ఘర్షణాత్మకమైన వాతావరణం లాంటిది ఉండడం, దానివల్ల కొంత చికాకులు ఉన్నప్పటికీ మీ తెలివితేటలు సామర్థ్యంతో ఎలాంటి చికాకునైనా అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది. ఆకస్మికమైన ఖర్చులు అయినప్పటికీ కూడా మిత్రుల సహకారంతో కానీ సంతానం యొక్క సహకారంతో, అంటే మీ యొక్క మంచి ఆలోచనలనే సహకారంగా తీసుకొని మంచిగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల వల్ల సమస్యలున్నా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీనరాశి. చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉందమ్మా? మీన రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మీన రాశి వాళ్ళకి సంఘంలో మైత్రి బంధాలు పెరగడం అనేది, నూతన వ్యక్తులు మిత్రులుగా మారడం అనేది, వ్యాపార భాగస్వామ్య వ్యవహారాలు కొంత నార్మల్గా నడుస్తూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. ఉన్నప్పటికీ కూడా మీరు తెలివిగా మాట్లాడుతూ తెలివిగా వ్యవహరిస్తూ చక్కగా చేద్దామనుకుంటున్న కార్యక్రమాలన్నింటిలోనూ మీ యొక్క తల్లినో లేకపోతే మీ భాగస్వామినో వారి యొక్క సలహా సంప్రదింపులు తీసుకోవడం వల్ల కానీ లేకపోతే వారి సహకారంతో కానీ మీరు చక్కగా ఏదైనా ఆగిపోతున్న పనులని మంచిగా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అమ్మ, ద్వాదశ రాశుల వారందరూ కూడా సులభంగా చేసుకోగలిగే పరిహారాలు ఉంటే తెలియజేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారం 12 రాశుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వరకు తీసుకున్నట్లయితే 12 రాశుల వారికి ఈ రోజున తప్పకుండా అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలు కానీ శతనామావళి కానీ కనకదార స్తోత్రం కానీ ఇంకా మీకు ఏది అనుకూలంగా ఉంటే అది, అంటే మొత్తానికి అమ్మవారికి సంబంధించింది ఏదైనా సరే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది కనుక అవకాశం ఉన్నట్లయితే అవి చేసుకోవడం, అలాగే దాంతోపాటుగా అమ్మవారికి సంబంధించిన దేవాలయ సందర్శన కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆర్థిక సంబంధమైన విషయాల్లో అన్ని విధాలా అనుకూలంగా ఉండడానికి, మానసిక ఎదుగుదలకి అన్నిటికీ బాగుంటుంది కనుక అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా అమ్మవారి యొక్క అది లలిత అమ్మవారు కావచ్చు, లక్ష్మీదేవి, ఎవరిదైనా సరే శ్లోకాలు పఠించడం కూడా, లేకపోతే పఠించలేమనుకున్న వాళ్ళు విన్నా కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఒకవేళ ఇలా కాదు మేము మా ఇష్టదైవాన్ని ప్రకారం పెడతాం అనుకున్న ఏది చేసినా తప్పనిసరిగా దాంట్లో మనకి భగవంతుడి మీద భక్తి, అలాగే చేసే ఇంట్రెస్ట్ అవన్నీ ఉండడం బట్టి ఇప్పుడు గోచారీత్యా చెప్తున్న చిన్న చిన్న సమస్యలు ఏదన్నా ఉంటే ఎవరి జాతకంలో ఉన్నా దాన్ని అధిగమించడానికి ఇది చాలా వరకు తోడ్పడుతుంది. అలాగే ఇప్పటిదాకా చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కనుక ఇది అందరికీ కామన్గా చెప్పినావు కనుక అందరూ కూడా తమ తమ వ్యక్తిగత జాతకంతో కలిపి ఇది చూసుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు వ్యక్తిగత జాతకంలో ఎదురవుతున్న ఇబ్బందులు ఏదైనా ఉంటే దానికి సంబంధించిన దశ అంతర్దశల్లో ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే దాని పరంగా పరిష్కారాలు చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి వస్తుంది. ఇది మాత్రం గోచారీత్యా చెప్తున్న వాటిల్లో ఎదురవుతున్న ఇబ్బందులు ఏదైనా ఉంటే దానికి పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి చాలా వరకు అనుకూలంగా ఉంటుందని మనం భావించవచ్చు.